Namaste andarki. My name is Suzy, founder of Suzy Beauty Salon Clinic and Academy. Welcome to my YouTube channel, Suzy Beauty Academy. One of my Instagram follower ఇలా మాట్లాడుతూ ఒక మెసేజ్ చేశారన్నమాట. సో మ్యామ్, నేను ఒక బిగినర్ని. ఫేషియల్ తర్వాత స్కిన్ అనేది డార్క్గా అవుతుంది. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా, అసలు డార్క్గా స్కిన్ ఎందుకు అవుతుంది అని క్వశ్చన్ అడిగారు. సో ఈ టాపిక్ పైన మనం మాట్లాడబోతున్నాం. సో ఫేషియల్ తర్వాత మీ స్కిన్ డార్క్గా అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో ఇవి కొన్ని. ఫస్ట్ వచ్చేసి మీరు రాంగ్ ప్రోడక్ట్ని చూస్ చేసుకోవడం. అది ఎలా అంటే మీ స్కిన్ టైప్కి సూట్ కాకుండా క్రీమ్స్ కానీ స్క్రబ్స్ కానీ లేదా మాస్కులు కానీ వాడడం వల్ల మీ స్కిన్ పైన ఇరిటేషన్ వచ్చి ట్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ఓవర్ ఎక్స్ఫోలియేషన్ చేయడం, లైక్ మీ స్కిన్ పైన ఎక్కువగా స్క్రబ్బింగ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది థిన్గా అయిపోయి సన్ ఎక్స్పోజర్కి ట్యాన్ అవ్వడం జరుగుతుంది. దెన్ సన్ ఎక్స్పోజర్ అనేది ఇమీడియట్గా అవ్వడం, అంటే ఫేషియల్ తర్వాత మన స్కిన్ అనేది ఓపెన్ గాను సెన్సిటివ్ గాను ఉంటుంది. సో ఫేషియల్ అవ్వగానే మీరు ఇమీడియట్గా సన్లోకి వెళ్ళడం వల్ల స్కిన్ పైన ట్యాన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రాపర్ క్లెన్సింగ్ అన్నమాట. అంటే ఫేషియల్ తర్వాత మీరు రిమైనింగ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది నీట్గా క్లీన్ చేయకపోవడం వల్ల ఫేస్ పైన డల్నెస్ అండ్ ట్యాన్ అనేది వస్తుంది. సో దీని తర్వాత సన్ కేర్ లేకుండా బయటికి వెళ్ళడం, అంటే ఫేషియల్ తర్వాత ఇమీడియట్గా సన్ స్క్రీన్ అనేది అప్లై చేయకుండా బయటికి వెళ్ళడం వల్ల మీ స్కిన్ పైన ట్యాన్ అనేది ఫామ్ అవుతుంది. దెన్ టూ ఫ్రీక్వెంట్గా ఫేషియల్ చేయడం, 15 డేస్కి ఒకసారి ఫేషియల్ చేయడం వల్ల కూడా మీ స్కిన్ అనేది వీక్గా అవుతుంది. సో మీరు 21 డేస్కి ఒకసారి ఫేషియల్స్ అనేవి చేసుకోండి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి చూద్దాం. ముఖ్యంగా మీరు ఇలాంటి ఫేషియల్స్ని చూస్ చేసుకోండి. లైక్ హైడ్రేటింగ్ అండ్ సూతింగ్ ఫేషియల్స్ని ట్రై చేయండి. ఇందులో వచ్చేసి హైడ్రా ఫేషియల్, ఆక్సీ ఫేషియల్స్, ఫ్రూట్ ఫేషియల్స్ అండ్ హెర్బల్ ఫేషియల్స్ లాంటివి యూజ్ చేయండి. దెన్ బ్లీచ్ అవాయిడ్ చేయండి. ఫేషియల్కి ముందు తర్వాత బ్లీచ్ చేయడం వల్ల ఫేస్ పైన డార్క్నెస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా అప్లై చేయండి. మీరు ఇండోర్లో ఉన్నప్పుడు SPF 30+ అప్లై చేయండి. మీరు అవుట్డోర్లో ఉన్నప్పుడు SPF 50 అనేది అప్లై చేసుకోండి. దెన్ మీకు ఫేషియల్ అనేది సూట్ అవుతుందా లేదా అని చెప్పి ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ అయితే చేసి చూసుకోండి. అది వచ్చేసి చిన్ ఆర్ ఇయర్ బ్యాక్ దగ్గర ప్యాచ్ టెస్ట్ చేసి సూట్ అవుతుందా లేదా అని చూసుకోండి. సో మీ స్కిన్ టైప్ తగ్గట్టుగా ఫేషియల్స్ని కూడా రికమెండ్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ టైప్కి ఫ్రూట్ ఫేషియల్ యూజ్ చేయండి. ఇందులో పపాయ అండ్ ఆరెంజ్ యూజ్ చేయండి. ఇది ఫేస్ పైన ఉన్న ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఫేస్కి మంచి గ్లోని కూడా ఇస్తుంది. నెక్స్ట్ చార్కోల్ ఫేషియల్ని యూజ్ చేయండి. ఇది డర్ట్ని ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దెన్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఆక్సిజన్ ఫేషియల్ని యూజ్ చేయండి. ఇది మీ స్కిన్కి ఫ్రెష్ లుక్ని ఇస్తుంది అండ్ ఆల్సో డీటాక్స్ ఎఫెక్ట్ని ఇస్తుంది. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఈ ఫేషియల్స్ని అవాయిడ్ చేయండి. హెవీ క్రీమ్ ఫేషియల్స్, డైమండ్ ఆర్ గోల్డ్ ఫేషియల్స్ అండ్ బ్లీచ్. మీకు కనుక డ్రై స్కిన్ ఉన్నట్లయితే క్రీమ్ బేస్డ్ ఫేషియల్స్ని యూజ్ చేయండి. లైక్ మిల్క్, కోకోవా, షియా బటర్, డీప్ మాయిశ్చరైజింగ్ ఫేషియల్స్ని యూజ్ చేయండి. దెన్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు పర్ల్ ఫేషియల్ని యూజ్ చేయండి. ఇది స్కిన్కి హైడ్రేషన్ని అండ్ బ్రైట్నింగ్ని ఇస్తుంది. దెన్ అలోవెరా అండ్ కుకుమర్ ఫేషియల్స్ని యూజ్ చేయండి. ఇది స్కిన్కి సూతింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ లుక్ని ఇస్తుంది. దెన్ కొలాజిన్ ఫేషియల్స్ని యూజ్ చేయండి. ఇది మన స్కిన్కి యాంటీ ఏజింగ్ని ప్లంపింగ్ని ఇస్తుంది. ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఫేషియల్స్ని అవాయిడ్ చేయండి. హార్ష్ స్క్రబ్స్, లెమన్ ఆర్ ఆరెంజ్ ఫేషియల్స్ని అవాయిడ్ చేయండి. మీది కనుక సెన్సిటివ్ స్కిన్ అయితే హెర్బల్ అండ్ ఆర్గానిక్ ఫేషియల్స్ని యూజ్ చేయండి. ఇందులో వచ్చేసి నీమ్, శాండిల్, తులసి బేస్డ్ ఫేషియల్స్ని యూజ్ చేయండి. ఇవి మీ స్కిన్కి సేఫ్ అండ్ మైల్డ్గా ఉంటాయి. దెన్ సెన్సిటివ్ స్కిన్కి అలోవెరా ఫేషియల్స్ని యూజ్ చేయండి. ఇవి మీ స్కిన్కి కూలింగ్ని, కామింగ్ని ఇస్తాయి. రోజ్ ఫేషియల్స్ని యూజ్ చేయండి. ఇవి మీ స్కిన్కి ఫ్రెషింగ్ అండ్ కూలింగ్ని ఇస్తాయి. మీలో ఎవరికైనా ఇలాంటి టాపిక్స్ పైన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ కామెంట్ పైన వీడియో అనేది చేస్తాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.